లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి నాకు సీరియస్ లెవెల్ తెలుసు ఇక్కడ. నేను చాలా సర్వే కూడా చేశాను రియల్ ఎస్టేట్లో. ఎక్కడ వెళ్ళినా కూడా నవేడేస్లో రియల్ ఎస్టేట్ అనేది అందరికి తెలిసిన విషయమే. బట్ స్పెక్ట్రాక్షన్కి వస్తే వితౌట్ పేపర్ స్టేట్మెంట్, వితౌట్ మీడియా కూడా నా 5,000 to 6,000 యూనిట్స్ అమ్మడం జరిగింది. వితౌట్ పేపర్ స్టేట్మెంట్ అండ్ వితౌట్ మీడియా ద్వారా కూడా 3,000 to 5,000, 6,000 యూనిట్స్ అమ్మగలిగింది మన స్పెక్ట్రా. అదేవిధంగా మిషన్ పై అనే విషయానికి వస్తే కూడా మనం ఒక 10 మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు అనే అవకాశం కూడా ఇక్కడ ఉంది. మనం డబ్బు ఎక్కడైనా సంపాదించుకోవచ్చు కొన్ని సెక్టర్స్లో, బట్ డబ్బు అనేది ముఖ్యం కాదు. ఇక్కడ మనం 10 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నాం, 10 మంది ఆఫీసులు బేసిక్స్ కూడా మనకు ఉన్నాయని ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు చూసినా దయచేసి అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. అది మంచి ఆపర్చునిటీ. అదేవిధంగా సేల్స్ అనేది సేల్స్ కాంపిటీషన్ విషయానికి వస్తే ఈరోజు సేల్స్ అనేది ఎక్కడైనా కానీ ఉండొచ్చు. ఒక మంచి ప్రోడక్ట్ అనేది ఫస్ట్ మీరు క్వశ్చన్ తీసుకుంటే ఆ గుడ్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు చిన్న ఉదాహరణ ఒక చిన్న మాటలు చెప్తాను. ఒక వ్యక్తి సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనే ఒక వ్యక్తి ఏం చేశాడంటే దేవుడి దగ్గరికి ప్రతిరోజు వెళ్ళి చెప్పడం జరుగుతుంది. దేవుడా నాకు సేల్ రావాలి, సేల్ రావాలి, సేల్ రావాలి కాన్సెప్ట్ చెప్తూనే ఉన్నాడు ప్రతిరోజు. బట్ అదేవిధంగా శివుడు అనే దేవుడైతే దేవుడు ఉన్నాడో రాజు భక్తుడు ఎందుకు ఇంత చెప్తున్నాడు, మీరు కర్ణించవచ్చు కదా దేవ అంటే ఇప్పుడు ప్రతిరోజు నన్ను విసిగిస్తున్నాడే కానీ అదేవిధంగా కస్టమర్ అని చెప్తూనే మనం వెయిట్ చేస్తున్నా. ఒక్క వ్యక్తి కూడా చెప్పట్లేడు, వీడు ఇంత దరిద్రుడు ఉన్నాడు, నన్నే విసిగిస్తున్నాడు, ఆఫీస్కి వస్తుంటూ కూర్చుంటుండు అదే కాన్సెప్ట్ నాకు చెప్తున్నాడు, ఒక్క వ్యక్తి కూడా చెప్పట్లేదని చెప్తాడు. ఇది నేను ఎందుకు చెప్పానంటే నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీలో రావడం అనేది ఒక డ్రైవర్గా వచ్చాను. చూస్తూ నేను ఎందుకు ఏదో అన్న విధంగా ఇంప్రెస్ అయ్యి ఈరోజు నేను కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కానీ 1 of the పొజిషన్లో టాప్ పొజిషన్లో బ్లాక్స్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్మోస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా ముందు ఉండాలని వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటాను.